ప్రజలారా, మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం యేసుక్రీస్తు నామంలో. ఈ సమయాన మేమందరం వైజాగ్ ప్రాంతం నుంచి ఒక సువార్తని పట్టుకొని వచ్చాం. డిఎల్పురం ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా యేసు ప్రేమను గురించి తెలియపరచడానికి ఇంత దూరం ప్రయాణం చేసి మేమందరం కూడా రావడం జరిగింది. ఒక శుభవార్త ఏంటంటే, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువారు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు కాలంలో ఆయన అత్యధికంగా ప్రేమించిన వారిలో, శిష్యులలో చేపలు పట్టేవారు చాలామంది ఉన్నారు. విద్య లేని పామరులైనప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమించి పండితులుగా చేశాడు, ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు కూడా అదే వృత్తిలో ఉన్నారని విన్నాం. యేసయ్య వారిని ప్రేమించినట్లుగా, మమ్మల్ని ప్రేమించినట్లుగా మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసు నిన్ను పిలుస్తుంది ఈ లోకంలో ఉన్నటువంటి పాపము నుండి, శాపము నుండి నిన్ను విడిపించడానికి. ఆయన నీకోసం కలువరి సిలువలో యాగమయ్యాడు. ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు. పాపం లేని పరిశుద్ధుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో పాపం ఉన్నదా అని సవాలు చేసిన అడిగినటువంటి గొప్ప దేవుడు. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పాడు. ఆయనే మార్గం. దేనికి మార్గం? మంచి జీవితానికి ఒక మార్గం, మోక్షానికి ఒక మార్గం యేసుక్రీస్తు ప్రభువే. మోక్షానికి చేరాలంటే వేరే మార్గం లేదండి, ఒకే ఒక్క మార్గం ఉంది, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో వెళితే మోక్షానికి చేరగలమా అంటే ఖచ్చితంగా చేరలేం. ఎందుకంటే నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ చేరలేరని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయన మాట సత్యమైనది, ఆయన మాట జీవము గలది. ఈరోజు ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితం బాగుపడుతుంది. నీ వ్యసనాల నుంచి విడుదల పొందుతావు. నీ పాపాలు క్షమించబడతాయి, శాపాల నుండి విడిపించబడతావు, మోక్షానికి మార్గాన్ని సిద్ధపరచుకోగలుగుతావు. ఈరోజు డిఎల్పురం ప్రజలారా, ఈ సువార్త వింటున్నారు కదా, మీ హృదయాల్లో ఒకంత యేసుని అంగీకరించండి, విశ్వసించండి, మీ జీవితాలు ధన్యమవుతాయి. ఒకప్పుడు దేవుడెవరో తెలియని స్థితిలో ఉన్న మేము, నా జీవితంలో, మా జీవితాల్లో ఎన్నో దేవుళ్ళు అని నమ్మి విశ్వసించాం, నమ్మాం, రొక్కాం, పూజలు చేశాం, వ్రతాలు చేశాం, ఎన్నెన్నో చేశాం. కానీ మాకు మోక్షానికి మార్గము యేసని అప్పుడు మాకు తెలియదు. పాపానికి క్షమాపణ ఇచ్చేది యేసేనని మాకు తెలియదు. కానీ ఇప్పుడైతే మేము చాలా స్వేచ్ఛగా ఉన్నాం. ఎందుకు అంటే యేసు మా పాపముల నుండి విడిపించాడు, మమ్మల్ని క్షమించాడు, మా పాప శాపాలని కొట్టివేశాడు, మోక్ష మార్గానికి ఆహ్వానాన్ని ఇచ్చాడు. ఈరోజు అదే ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు, అదే ప్రేమతో నీ వైపు చూస్తున్నాడు. నీ జీవితాన్ని బాగు చేయాలని, నీ కుటుంబాన్ని కట్టాలని, నీకున్న పరిస్థితులను మార్చాలని దేవుడు ఈ సమయాన్ని ప్రేమించి, ఈ ప్రాంతాన్ని ప్రేమించి, మమ్మల్ని ఇంత దూరం నడిపించి మీ యొద్ద ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దయచేసి ఈ మాటలు వింటున్నటువంటి ప్రజలారా, ఒక్కసారి యేసుని అంగీకరించండి. మీ హృదయాలలో విశ్వాసం ఉంచండి. యేసుకి కానుకలొద్దు. మరి ఆయన వెండి అడగలేదు, బంగారం అడగలేదు, కానీ నీ హృదయం అడుగుతున్నాడు. ఇస్తావా నీ హృదయాన్ని? నీ హృదయాన్ని ఇస్తే చాలు, యేసయ్య నీ హృదయాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ ఇంటిని బాగు చేస్తాడు. ఏ సమస్యతో నలిగిపోతున్నావో, ఏ అనారోగ్యంతో వేదన పడుతున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో, స్థితిగతుల్లో నువ్వు చిక్కుకున్నావో మాకు తెలియదు, కానీ సర్వమెరిగిన దేవుడు యేసయ్య ఆయన చూస్తున్నాడు నిన్ను, నీ కన్నీటిని చూస్తున్నాడు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బాగు చేయాలని, నీ కుటుంబాన్ని కట్టాలని యేసయ్య ఆశిస్తున్నాడు. కనుక ఇదిగో ఈ మాటలు వింటున్న నీవు ఇప్పుడు చేస్తున్న ప్రార్థనలో ఒకంత ఏకీభవిస్తే, నీ హృదయంలోనికి యేసయ్యని అంగీకరిస్తే నీ జీవితం ధన్యమవుతుంది. విశ్వసించు యేసయ్యని,
ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. ఎలాంటి వ్యసనాలైనా సరే విడిపించగలిగిన సమర్థుడు. డాక్టర్ల వల్ల కాదు, కానీ ఇప్పుడు ఏవేవో రకరకాల మ్యాజిక్లు వచ్చాయి, కానీ అవేవి కూడా శాశ్వతమైన పరిష్కారాన్ని ఇవ్వలేవు. కానీ యేసయ్య శాశ్వతమైన పరిష్కారాన్ని ఇవ్వగలిగిన ఒకే ఒక్క దేవుడు. ఆయనే మరి సర్వ మానవాళికి సృష్టికర్త అయి ఉన్నాడు. విశ్వసించు, నీ హృదయంలోనికి అంగీకరించు, మారు మనస్సు పొందు, పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వారసుడుక దేవుడు ఈ ఆహ్వానాన్ని ఇచ్చినప్పుడు దయచేసి తృణీకరించొద్దు. ఈ హృదయంలో నిర్లక్ష్యంగా ఈ మాటలు వినొద్దు. ఒకంత ఆలోచించు, అంగీకరించు. మీకోసం ప్రార్థన చేస్తాం. ఒకంత మీరున్న చోటే కళ్ళు మూసుకుని ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క డిఎల్ పురంలో ఉన్నటువంటి ప్రజలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. ఈ ప్రజలు నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ మాటలు అందిస్తున్నావు ప్రభా. నాయన, ఎవరెవరు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ స్థితిగతుల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ వారందరినీ జ్ఞాపకం చేసుకుని అయ్యా వారిని రక్షించుకోండి. ఈ మాటలు వింటున్నప్పుడు వారి హృదయాల్లో అయ్యా విశ్వాసమును కలిగించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. ఎందరైతే విన్నారో, ఎందరైతే విశ్వసిస్తున్నారో, ఎందరైతే ఆలోచిస్తున్నారో వారందరితోనూ కూడా మీరు మాట్లాడి కార్యం జరిగించమని, ఈ ప్రాంతాన్ని దీవించండి. ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ బాగు చేయండి అయా. పాడి పంటలను దీవించండి అయా తండ్రి. వారి వ్యాపారాలను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.